నంద్యాల జిల్లా డోన్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ పై హత్యాయత్నం సిగ్గుచేటని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన హరికిషన్ పై కక్ష పెంచుకున్న కొందరు వైసీపీ నాయకులు కుట్రపూరితంగా హత్య చేయక స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. గతంలో సైతం ఇదే తరహాలో హరికిషన్ పై హత్యాయత్నం జరిగిందని, ఇప్పుడు సైతం హత్య చేయడానికి కుట్ర పన్నడం వైసీపీ నాయకులకి తగదని అన్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి ఈ కుట్ర కోణంలో ఎవరెవరు ఉన్నారో కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫణిరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటికి హరికిషన్ డోన్ పాల్గొన్నారు. ఇంతవరకు శేఖర్ అనే అతనికి నెహ్రూ నగర్లో ఇల్లున్నట్టు నాకు తెలియదు. ఉన్న వాళ్ళకి ఇంతవరకు నోటీస్ పోలేదు. నోటీస్ పోయినది ఒక్క కళ్యాణి ఎస్టేట్లో ఓపెన్ సైట్కి. అది కూడా ఎందుకు ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళంటే, అది ఓపెన్ సైట్. ఓపెన్ సైట్లో పట్టాలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. అది ఓపెన్ సైట్ అనేది మున్సిపల్ సంబంధించిన ప్రాపర్టీ. లేఅవుట్ వేసింటారు. ఆ ఓపెన్ సైట్ ఎంతసేపు ఉన్న పార్కుకో లేదా లైబ్రరీ కట్టడానికో గుడి కట్టడానికో ఇవ్వచ్చు, కానీ ఇలా ఇంటి పట్టాలు ఇవ్వకూడదు. కాబట్టి దయచేసి వాళ్ళకి నోటీస్ తీయడంతో సరే వాళ్ళకేమనుకో ఉందని చెప్పారా లేదు, అట్లాంటి పట్టాలు ఇవ్వకూడదనే రూల్ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ శేఖర్ అనే అతనికి మనం ఎటువంటి పరిస్థితులు మా మున్సిపాలిటీ ద్వారా నోటీస్ ఇవ్వలేదు. కావాలంటే మా దగ్గర కేవలం మనం రాజకీయంగా ఎదుగుతున్నామనే ఓర్చలే తనంతోనే వాళ్ళు దాడికి పట్టుకుంటున్నారు. కాబట్టి వ్యవస్థాప అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి నివాళులు అర్పించాము ఇందాకే. అందులో దాని తదనంతరం మా నాయకుడైనటువంటి డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోట్ల జయసుభాగి రెడ్డి గారి ఆదేశాల మేరకు మా